ఒకప్పుడు పెట్రోల్ బంక్లో పనిచేసిన వ్యక్తి తర్వాత తనను తాను స్టాక్ మార్కెట్ నిపుణుడిగా చూపించుకున్నాడు. పెద్ద పెద్ద మీటింగులు, వందల మంది అనుచరులు, చుట్టూ బౌన్సర్లు, సేవా కార్యక్రమాలు, రాజకీయ ప్రచారాలు. బయటకి చూస్తే ఒక పెద్ద నాయకుడిలా కనిపించాడు. కానీ పోలీసుల దర్యాప్తులో బయటపడుతున్న కథ మాత్రం వేరేలా ఉంది. లాభాల పేరుతో దేశవ్యాప్తంగా వేల మంది నుంచి డబ్బు వసూలు చేసి ఆ డబ్బును తన ఆర్భాటాలు, ప్రచారాలు, ఆస్తుల కోసం వాడుకున్నాడనే ఆరోపణలు ఇప్పుడు సంచలనంగా మారాయి. షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్, కిసాన్ పరివార్ లిమిటెడ్ సంస్థల వ్యవస్థాపకుడు నేనావత్ భూపాల్ నాయక్ కేసులో రోజు రోజుకి కొత్త విషయాలు బయటకొస్తున్నాయి. పోలీసుల సమాచారం ప్రకారం ఈ కేసులో సుమారు 6,000 మంది పెట్టుబడిదారులు మోసపోయినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి అనే మాటలతో ప్రజలను ఆకర్షించారని, తర్వాత డబ్బు తిరిగి అడిగినప్పుడు బెదిరింపులకు దిగినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, ఒక ప్రముఖ మంత్రి పేరు చెప్పి భయపెట్టినట్లు కూడా విచారణలో బయటకొచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో అసలు ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే భూపాల్ నాయక్ జీవితం ఒక్కసారిగా మారిన తీరు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని కందికొండకు చెందిన ఆయన ప్రారంభంలో సాధారణ జీవితం గడిపిన వ్యక్తి. కానీ తర్వాత స్టాక్ మార్కెట్, పెట్టుబడులు, లాభాలు అనే మాటలతో తన చుట్టూ భారీ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. 2020 సమయంలో షేర్స్ బజార్ ప్రైవేట్ లిమిటెడ్, కిసాన్ పరివార్ లిమిటెడ్ పేర్లతో 2 సంస్థలు ప్రారంభించాడు. షేర్స్ బజార్ ద్వారా పెట్టుబడులకు పెద్ద లాభాలు ఇస్తామని ప్రచారం చేశారు. కానీ ఇక్కడే అనుమానాలు మొదలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా అధిక వడ్డీలు, లాభాల హామీలు ఇస్తున్నారనే కారణంతో ఆ సంస్థ పథకాలపై పెట్టుబడి పెట్టొద్దని ఎన్ఎస్సి 2022లో హెచ్చరిక జారీ చేసింది. కానీ ఆ హెచ్చరిక గురించి ప్రజలకు చెప్పకుండా పెట్టుబడులు సేకరించడం కొనసాగించినట్లు ఆరోపణలున్నాయి. అంటే ఒకవైపు అధికారిక హెచ్చరిక బయటకొచ్చినా మరోవైపు ప్రజలకు మాత్రం లాభాల కళ చూపించారన్నమాట. ఇక కిసాన్ పరివార్ పేరుతో మరో ఇమేజ్ బిల్డింగ్ మొదలైంది. రైతులకు సహాయం, వ్యవసాయంలో కొత్త పద్ధతులు, గ్రామీణ అభివృద్ధి అంటూ సభలు, ర్యాలీలు నిర్వహించారు. డోర్నకల్ నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో కార్యక్రమాలు చేశారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ భారీ ప్రచారం కూడా చేసినట్లు తెలుస్తోంది. బయటికిది సేవా కార్యక్రమంలా కనిపించింది. కానీ పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ కార్యక్రమాలకు ఖర్చైన డబ్బు కూడా బాధితుల డిపాజిట్ల నుంచే వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రజలు తమ కష్టార్జితాన్ని పెట్టుబడిగా పెట్టారు. కానీ ఆ డబ్బు నిజంగా వ్యాపారంలో తిరిగిందా లేక వ్యక్తిగత ఆర్భాటాలకు వాడుకుందా అన్న దానిపై ఇప్పుడు దర్యాప్తు సాగుతోంది. ఈ కేసులో మరో పెద్ద యాంగిల్ బ్యాంకు లావాదేవీలు. దాదాపు 30 నుంచి 40 బ్యాంక్ ఖాతాల ద్వారా డబ్బు తిప్పినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఆ డబ్బును డొల్ల కంపెనీల్లోకి మళ్లించి తర్వాత వివిధ అవసరాలకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్నారు. అంటే ఇది ఒక వ్యక్తి స్థాయిలో జరిగిన మోసమా లేక వెనుక మరింత పెద్ద నెట్వర్క్ ఉందా అన్న ప్రశ్న ఇప్పుడు కీలకంగా మారింది. సొంత గ్రామం దగ్గర భారీగా భూములు కొనుగోలు చేసినట్లు కూడా దర్యాప్తులో బయటపడింది. ఆ భూముల్లో పంటలు, చేపల చెరువులు, వ్యవసాయ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. కానీ ప్రశ్న ఒక్కటే, ఈ ఆస్తుల వెనుక డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గుజరాత్ పోలీసులు భూపాల్ నాయక్ ను అరెస్ట్ చేయగా సైబరాబాద్ ఈఓడబ్ల్యూ పోలీసులు పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో ఇంకా మరికొంతమంది నిందితులు పట్టుబడాల్సి ఉంది. వాళ్ళు దొరికితే డబ్బు ఎక్కడికి వెళ్ళింది, ఎవరెవరు సహకరించారో, బాధితుల డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందా అనే విషయాల్లో మరిన్ని వివరాలు బయటకు రావచ్చు. ఈ మొత్తం కథ మనకు ఒక పెద్ద హెచ్చరిక. సోషల్ మీడియాలో ఫోటోలు, పెద్ద సభలు, బౌన్సర్లు, రాజకీయ నాయకులతో ఫోటోలు చూసి ఎవరిని నమ్మకూడదు. గ్యారంటీ లాభం, డబుల్ రిటర్న్స్, రిస్క్ లేదు అనే మాటలు వినిపిస్తే అక్కడే జాగ్రత్త పడాలి. పెట్టుబడి పెట్టే ముందు సంస్థకు అనుమతులు ఉన్నాయా, సెబీ లేదా ఎన్ఎస్సి హెచ్చరికలు ఉన్నాయా, డబ్బు ఎక్కడికి వెళ్తోంది అన్నది తప్పకుండా చెక్ చేయాలి. ఎందుకంటే మోసం చేసేవారు ఇప్పుడు సాధారణంగా కనిపించడం లేదు. వాళ్ళు పెద్ద ఇమేజ్తో వస్తున్నారు, సేవా కార్యక్రమాల పేరుతో వస్తున్నారు, రాజకీయ పరిచయాల పేరుతో వస్తున్నారు. కానీ చివరికి నష్టం మాత్రం నమ్మిన ప్రజలకే. ఈ కేసులో పూర్తి నిజాలు దర్యాప్తు తర్వాతే బయటపడతాయి. కానీ ఇప్పటి వరకు వచ్చిన వివరాలు ఒక్క విషయం స్పష్టంగా చెప్తున్నాయి. లాభాల ఆశతో పెట్టుబడి పెట్టే ముందు ఆ సంస్థ నిజంగా నమ్మదగిందా కాదా అని తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. లేదంటే మన కష్టార్జితం ఎవరో ఒకరి ఆర్భాటానికి బలైపోయే ప్రమాదం ఉంది.